ఇదేమి డెడికేషన్ అసలు మన తెలుగు యాక్టర్స్ కున్న డెడికేషన్ ఇక ఏ ఇండస్ట్రీలో ఎవరికి ఉంటుందా అనే రేంజ్ లో అయితే వీళ్ళు డెడికేషన్ చేసి చూపిస్తారు. మనం రీసెంట్ గా చూసాం రామ్ చరణ్ గారు పైల్వాన్ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఆ దాంట్లో ఉన్న బాడీకి గానీ దాంట్లో ఉన్న విజువల్ గానీ రామ్ చరణ్ గా ఒక రేంజ్ లో పేరు అయితే వస్తుంది. ఇంతటిగానం పేరు రావడానికి తను వెనుకబడ్డ కష్టాన్ని బుచ్చిబాబు గారు ఈ రోజు చెప్పారు. ఏమంటున్నారు, ఇదైతే మన విజువల్ కనిపిస్తుందో ఆ బాడీ ఇవన్నిటి కోసం దాదాపు 8 నెలలు కష్టపడ్డాడంట. సో 8 నెలలు ఏదో బాడీ ఒకటే పెంచలేదు, కండలు ఒకటే పెంచలేదు. అది మనకి విజువల్ గా చూస్తే అరే ఒక పైల్వాన్ లాగానే ఉన్నారా అని మనకు కనిపించాలి. దానికోసం కసరత్తుగా 8 నెలలు కష్టపడ్డాడంట. డైట్ కూడా దాదాపు వెజ్ డైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య అయ్యప్ప మాల కూడా వేసుకున్నాడు కాబట్టి. సో వెజ్ తో ఈ రేంజ్ లా తన అవుట్పుట్ ని తీసుకొచ్చాడంటే డైట్ తీసుకొని చాలా గ్రేట్ అనే చెప్పాలి. అలాగే శర్వానంద్ గారిది బైకర్ మూవీ రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ మూవీ కోసం ఒక 18 ఇయర్స్ కుర్రాడుగా కనిపించడానికి కోసం తను దాదాపు రోజుకి 32 కిలోమీటర్లు ట్రెడ్మిల్ మీద పరిగెట్టాడంట. మార్నింగ్ 16 కిలోలు, ఈవినింగ్ 16 కిలోలు. ఒక ట్రెడ్మిల్ మీద ఇంతగానం కష్టపడి ఒక్క రోజుకి అంత వెయిట్ అయితే తగ్గించారని చెప్పాలి. రోజుకు 32 కిలోమీటర్లు పరిగెట్టడం అనేది మామూలు విషయం కూడా కాదు. తను ప్రూవ్ చేసి అయితే చూపించాడు. ఈ విషయంలో కూడా హ్యాట్స్ అని చెప్పాలి శర్వానంద్ గారికి. రోల్ కోసం ఎంతవరకు అని వెళ్తారు మన తెలుగు హీరోలకి ఇది ఎగ్జాంపుల్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీలో ఎంత బల్క్ గా ఉన్నారు. తను అంత బల్క్ ఉన్న బాడీని పాత్ర కోసం ఏ విధంగా తగ్గించేస్తాడు మీరు చూసారు కదా. దాదాపు తన జిమ్ ట్రైనర్ అయిన గౌరవ్ కుమార్ గారు కూడా మన రీసెంట్ గా చెప్పుకొచ్చారు. తను ఈ బాడీ తగ్గించడం కోసం ఎటువంటి వాడకుండా తను ఓన్ గా తగ్గించుకున్నాడంట. జస్ట్ డైట్ తీసుకోవడం. దాదాపు దీనికి కూడా 6 నెలల వరకు టైం పడ్డది తనకు కూడా తగ్గడానికి. అండ్ దాదాపు 18 కిలోల వరకు తగ్గాడు బాడీ అయితే. సో ఈ విధంగా ప్రతి ఒక్క యాక్టర్ కూడా మన తెలుగు. అలాగే చిరంజీవి గారు చూసాం మనం మన శంకర్ వరప్రసాద్కి ఆ పాత్ర కోసం దాని కూడా చాలా వెయిట్ అయితే తగ్గాడు. ఈ విధంగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న యాక్టర్స్ ఈ డెడికేషన్ ఏంటి అనే విధంగా అయితే ఉంటారని చెప్పాలి పాత్రల కోసం. బట్ యాక్చువల్ గా వాళ్ళు అంత డెడికేషన్ పెట్టి మన మూవీకి వెళ్ళి చూస్తే మాత్రం ఆ మూవీలో ఎటువంటి కంటెంట్ సరిగ్గా ఉండదు. వాళ్ళు పడ్డ కష్టాన్ని అంత వృధా అయితే అయిపోతుంది కొన్నిసార్లు. అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే నాగేశ్వరయ్య గారు 8 ప్యాక్ బాడీ చేశారు, అంత వర్కౌట్ కాలేదు. సునీల్ గారు 6 ప్యాక్ బాడీ చేశారు, చాలా మూవీస్ చూపించుకుంటూ వచ్చారు. సో వీళ్ళందరూ కూడా తెగ కష్టపడుతున్నారు పాత్రల కోసం. బట్ ఎటువంటి రిజల్ట్ అనేది కొంతవరకు అయితే ఉండదు. బట్ నిజంగా కష్టపడ్డా కూడా రిజల్ట్ ఉండకపోతే అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ వీళ్ళు పడ్డ కష్టానికైనా ఈ బైకర్ గానీ లేకుంటే రేపు పెద్ది గానీ రేపు రాకపోతున్న విశ్వంబర్ గానీ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ నీళ్ళు గానీ ప్రతి ఒక్క మూవీ కూడా ఒక మంచి సక్సెస్ కావాలని అయితే కోరుకుందాం.